ఆంధ్రప్రదేశ్లో జూన్ 4న రాబోయే ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ పై సర్వేపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి తలమంచి సురేంద్రబాబు ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాబో ఫలితాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన మాటల్లోని విందాం. ఏపీ న్యూస్ కు స్వాగతం. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ అధికార ప్రతినిధి, అదేవిధంగా సచివాలయాల కన్వీనర్, జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు, కోవెలపాలెం సర్పంచ్ గారైనటువంటి శ్రీ తలమంచి సురేంద్రబాబుతో ఇటీవల ఈ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల సందర్భంగా ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. వాటిలో ప్రధానంగా అనేక విశ్లేషకులు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి విశ్లేషించారు. దాని మీద సురేంద్రబాబు గారిని అడిగి వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సార్ చెప్పండి. అందరికీ నమస్కారం. ఏపీ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ కూడా ఇప్పుడు ఈరోజు విశ్వసనీయత కలిగినటువంటి సర్వేలు కొన్ని చేశాయి. ఆ సర్వేల్లో ఆరామస్థాన్ సర్వే అనే సర్వే చాలా క్రెడిబిలిటీ ఉందని రాష్ట్రం అంతా కూడా ఎదురు చూసింది. నిన్న వ్యూస్ కూడా చాలా ఎక్కువగా, అన్నిటికంటే కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దాని మీద ఎంతో నమ్మకంతో, మన విశ్వసనీయతతో ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి ఆరామస్థాన్ సర్వేలో నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని చెప్పి మన శాస్త్రీయంగా గణాంకాల ప్రకారం లెక్కలు కట్టి పర్సంటేజ్ ప్రకారం ఇచ్చి మహిళలు ఏ విధంగా ఎంతమంది ఓటేశారు, పురుషులు ఏ విధంగా ఎంతమందికి అపోజిషన్గా ఎక్కువ ఓటేశారు, కాబట్టి ఇవన్నీ కూడా కట్టి వైఎస్ఆర్సీపీకి మంచి మన ఆధిక్యం రాబోతుందని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని అందరూ కూడా ఆమోదించాల్సిన విషయమే. వాళ్ళు ఎవరికి చెప్పున్నా కూడా ఆమోదించాల్సిన విషయమే. ఈరోజు మాకు చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పిందని సంతోషపడటం కాదు, టీడీపీకి చెప్పలేదని సంతోషపడటం కాదు. వాళ్ళకి కూడా ఇవ్వాల్సిన స్థానాలు ఇచ్చాడు, మనకి ఇవ్వాల్సిన స్థానాలు ఇచ్చాడు. కాబట్టి మిగతా పోల్స్ అన్నీ కూడా మామూలుగా ఎక్కువ వచ్చినా కూడా ఈయన మ్యాక్సిమంగా చెప్పడం కూడా జరిగింది. సార్, మీకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఇటీవల ఎన్నికల సరళిలో మహిళలు అధిక శాతం పోలింగ్ లో పాల్గొన్నారు. దీనికి ప్రధాన కారణం ఏమంటారు? దీనికి మొట్టమొదటి కారణం మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మనం ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచి కూడా మహిళలే ప్రాధాన్యతగా తీసుకుని మహిళలనే ఎక్కువగా వాళ్ళ ఇదితో మనం ఈరోజు ప్రభుత్వంలోకి మనం ఇంత మెజారిటీతో రాగలిగామనే ఒక ఆయన మనసులో నిండు హృదయంతో ఆయన ప్రతి సేవ కూడా వాళ్ళ అకౌంట్లో మన సంక్షేమ పథకం ప్రతి ఒక్కటి కూడా చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, మన ప్రతి ఒక్కటి కూడా అమ్మఒడి కావచ్చు, ఆయన ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా సంక్షేమ పథకం వాళ్ళ అకౌంట్లలోనే వచ్చేటట్టుగా చేశాడు. కాబట్టి అదేవిధంగా గ్రామ సర్పంచ్తో పాటు వైఎస్ఆర్సీపీకి క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా పనిచేసినటువంటి సురేంద్రబాబు గారు తన స్వగ్రామంలో చేసినటువంటి అభివృద్ధిపై వారు వివరిస్తారు. సార్ చెప్పండి. ఈరోజు అందరూ కూడా ఇంతకుముందు గతంలో సర్పంచులు ఉన్నారు, వాళ్ళ తగ్గ స్థాయిలో వాళ్ళు చేసుకుని పోవటం జరిగింది. నేను ఎవరిని కూడా తీసివేయటం అనేది కాదు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం సర్పంచ్ అయిన తర్వాత మన నాయకుడు, పనిచేసే నాయకుడు, అడిగిన సమస్యను వెంటనే తీర్చే నాయకుడు మనకి ఉన్నాడు. కాబట్టి ఇటువంటి నాయకుడిని మనం పొందలేం. కాబట్టి ఆ నాయకుడు ఆధ్వర్యంలో మనం ఎప్పుడో 200 సంవత్సరాల నుంచి మా గ్రామం పుట్టిన తర్వాత 200 సంవత్సరాలు అంటే మా గ్రామం పుట్టి మా పెద్దల కాలం నుంచి చెప్తున్నారు. ఆ 200 సంవత్సరాల నుంచి కూడా చెరువులు శివాయిల్లోకి కానీ పట్టాభూముల్లోకి కానీ పోయేదానికి దారి లేక చాలా నానా ఇబ్బందులు పడుతూ మోకాటిలో నీళ్ళల్లో, కాలువలో, ముళ్ళల్లో పోవటం అయితేనేమి, పిండి కట్ట కూడా మన పొలాలకు ఎత్తుకొని పోలేక దుస్థితి పరిస్థితుల్లో ఆడవాళ్ళైతే మరి మోకాట్లో నీళ్ళల్లో మనం పోవటం జరిగింది. కాబట్టి అలాంటి దాన్ని నేను నేరుగా దాన్ని ఖచ్చితంగా చేయాలనే ఒక ఉద్దేశంతో నేను అన్నను అడగటం జరిగింది. ఆయన వెంటనే ఏ విధంగా నేను చెయ్యని చెప్పడంతో ఆయన ఆమోదం తీసుకొని ప్రతిపక్షంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఆ మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం వెంటనే రావటంతోనే
వచ్చిన సంవత్సరం లోపల 6 నెలల లోపలనే ఆ బాట పోయటం జరిగింది. దాన్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా కూడా ఈ గ్రామస్తులు చెప్పుకోవడం కూడా జరిగింది. రెండవది, ఒక 76 సెంట్లు పొలం ఎప్పటి నుంచో ఒక 50-60 సంవత్సరాల నుంచి ఒక రెడ్డి గారి వాళ్ళ కింద హస్తాల కింద ఉండటం జరిగింది. దాన్ని ఎవరు కూడా తీయలేకపోయారు. దాన్ని ఆ 76 సెంట్ల పొలం కూడా నేను తీసి దొరువు పోరంబోకు అని ఉంటే దాన్ని తీసి 33 కాలనీ ఇళ్ళు అలా కట్టించడం జరిగింది. ఇది మన బస్సు సౌకర్యం 13 సంవత్సరాల నుంచి బస్సు సౌకర్యం లేదు. ఎప్పుడో తోటపల్లి సర్వీస్ ఒకటి ఉంటే అది వస్తున్నది. దాని తర్వాత ఆపేశారు. ఆపేసిన తర్వాత మనకు బస్సు సౌకర్యం లేకపోతే ఆయన అడిగిన వెంటనే ఎండీకి ఫోన్ చేసి, ఆర్టీసీ ఎండీకి ఫోన్ చేసి వెంటనే బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. కాబట్టి ఆయన నేతృత్వంలో ఈ గ్రామంలో కూడా నేను ఎన్నో ఇంకా కూడా పనులు చేయటం జరిగింది. చిన్న చిన్న పనులు కూడా ఇంకా కూడా డ్రైనేజీలు కట్టించుకోవటం అయితే అన్ని కూడా జరిగింది. కానీ ఇంకా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. కరెంటు లైన్లు అయితే, కరెంటు పోల్స్ అయితే ఇవన్నీ మార్చడాలా, ఇవన్నీ కూడా మనం మార్చేదానికి నెక్స్ట్ టర్మ్, ఇప్పుడు ఈ టర్మ్లో కూడా దాన్ని చేయించేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో దాదాపు 37,000 ఓట్లు పోలు కాలేదండి. దానికి ప్రధాన కారణం ఎక్కడ లోపం ఉందంటారు? దీంట్లో ఒక సమస్య ఉందండి. ఇప్పుడు 2,32,211 ఓట్లు మనకి ఉన్నాయంటూ ఓటర్ లిస్ట్ ప్రకారం జరిగింది. దాంట్లో 37,000 ఓట్లు పోలు కాలేదనేది మీ మాట ఓకే. కానీ నా గ్రామం ఎత్తుకుంటే మా ఓటర్ లిస్టులో ఉన్న నంబర్లకి, సంఖ్యకి, లోపల ఉన్నటువంటి ఓటర్స్కి చాలా తేడా వస్తుంది. ఎందుకంటే 516 ఓట్లు మాకు పైన వేసి ఉంటే ఓటర్ లిస్టులో దాంట్లో ఉండే దాదాపు చాలా డిలేట్ ఓట్లు, తీసేసిన ఓట్లు ఉన్నాయి, తర్వాత చనిపోయిన ఓట్లు ఉన్నాయి, తర్వాత డబుల్ ఎంట్రీ ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మొత్తం నియోజకవర్గం వారీగా కానీ 284 బూతుల్లో ఎత్తుకుంటే దాదాపు ఆ 37,000 ఓట్లు పోలు కాకుండా పోవటం పెద్ద సమస్య కాదనేది మాత్రం ఇది ప్రముఖంగా మనం చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఒక్క ఓటర్ లిస్టులోనే దాదాపు నాకు 516 ఓట్లు నా లిస్టులో ఉంటే 439 ఓట్లు పోలైతే, అంటే ఇంక ఎన్ని ఓట్లు అంత బలవంతంగా ఎక్కడెక్కడి నుంచో తెప్పించి 439 ఓట్లు పోలైతే, ఇక మన మామూలుగా ప్రతి లిస్టులో ఎన్ని ఇలాంటి ఓట్లు ఉంటాయి, ఎన్ని పోలు కాకుండా ఉంటాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా తోటపల్లి గూడూరులో కూడా అత్యధిక శాతం పోలైంది. అదేవిధంగా పొదలకూరులో కూడా అత్యల్పమైంది. ఏంటి దీనికి ప్రధాన కారణం? తోటపల్లి గూడూరులో అత్యధిక శాతం పోలు కావటం, పొదలకూరులో అత్యల్పంగా అంటే దూర ప్రాంతాల పొదలకూరులో ఉన్నాయి. కొంతమంది రాలేకపోవచ్చు, కొంతమంది ఇతర రాష్ట్రాల్లో ఉన్న తర్వాత రకరకాల ఎగ్జిట్ పోల్స్ ఒకదానికొకటి పొందడం లేదు. ఏంటి అసలు ఈ సర్వేలో ఎంతవరకు నిజాయితీ ఉంది, ఎంతవరకు లక్ష్య సిద్ధి ఉంది చెప్పండి. నేనైతే ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ని నమ్ముతున్నాం, కానీ కొంతవరకు అయితే నమ్మొచ్చు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఫేక్ సర్వేస్, ఫేక్ ఎగ్జిట్ పోల్స్ కూడా ఉన్నాయి. కానీ అయితే మాత్రం నేనైతే నా ఆత్మవిశ్వాసాన్ని బట్టి, జరిగిన ఓటింగ్ సరళిని బట్టి వన్ సైడ్ ఓటింగ్ జరిగింది. అయితే నిన్నటి వరకు ఆ ఓటింగ్ సరళి మహిళలు ఉత్సాహంగా ఇటువైతేనేమి, వృద్ధులు, పింఛన్దారులు, వితంతువులు నాన్నదమ్ముడు అనుకొని వీటివైతేనేమి, వృద్ధులు నా మనవడు అనుకొని వీటివైతేనేమి, ఇవన్నీ కూడా జరగటం జరిగింది. ఆ సరళి నిన్నటి వరకు అనుకూలమా ప్రతికూలమా పార్టీకి, అధికార పార్టీకి అని అనుకుంటుండగా నేను వచ్చిన సర్వేల్లో ఆ ఓటింగ్ శాతం సరళి అనుకూలము అని తేలింది. కాబట్టి నా దృష్టిలో వాళ్ళు చెప్పిన సర్వే సీట్ల కంటే కూడా అత్యధికంగా ఇప్పుడు ఇచ్చిన సీట్ల కంటే ఏసి ఒక్క సీటు కూడా తగ్గకుండా కూడా మంచి భారీ మెజారిటీ స్థానాలు ఇస్తున్నారని, మహాప్రముఖులు కూడా ఓడిపోతున్నారని నేను గట్టిగా విశ్వసించి నేను చెప్తున్నాను. ధన్యవాదాలు సార్. నమస్కారం.